వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. అనగనగా ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ జమీందారుకు ఆ కుమారుడు లేకలేక కలిగిన సంతానం కావడంతో గారాబంగా పెరిగాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అదే ఊరిలో ఒక పాఠశాలలో తన కుమారుణ్ణి చేర్పించాడు జమీందారు. క్లాస్ టీచరు ఆ జమీందారు కొడుకును లోపలికి రమ్మని పిల్లలతో పాటు కూర్చోమని చెప్పారు. అప్పుడు ఆ పిల్లవాడు నేను వాళ్లతో పాటు కలిసి కూర్చోను అని టీచర్ గారితో గట్టిగా చెప్పాడు. ఏమి కూర్చోవు నువ్వు అని టీచర్ అడిగారు. నేను జమీందారు గారి అబ్బాయిని కాబట్టి నాకు వేరేగా ఒక బల్ల వేయించండి అని చెప్పాడు. అప్పుడు ఆ టీచర్ గారు తప్పు నాయనా, ఇది పాఠశాల, ఇక్కడ అందరూ ఒకే చోట కూర్చోవాలి, ఒకే చోట చదువుకోవాలి అని చెప్పారు. అయినా కూడా అదేం పట్టించుకోకుండా ప్రతిరోజు అలాగే ప్రవర్తించేవాడు ఆ అబ్బాయి. ఆ ఊరి జమీందారు కుమారుడు కావడంతో టీచర్ గారు ఆ పిల్లవాడిని మందలించలేకపోయారు. అలా ఆ అబ్బాయి రోజు ప్రత్యేకంగా బల్ల మీద కూర్చునేవాడు. ఒకరోజు జమీందారు కొడుకు ఎలా చదువుతున్నాడో తెలుసుకుందాం అనుకుని పాఠశాలకు వెళ్లాడు. టీచర్ గారు పాఠాలు చెబుతుంటే పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు. కాని అందరూ ఒక దగ్గర కూర్చుంటే తన కొడుకు మాత్రం వేరే బల్ల మీద ఒక్కడు కూర్చోవడం చూశాడు ఆ జమీందారు. విషయం తెలుసుకుని ఎలాగైనా కొడుకు ప్రవర్తన మార్చాలనుకున్నాడు. సరే, నేను కూడా పాఠాలు వింటాను అని విద్యార్థుల పక్కన కూర్చున్నాడు ఆ జమీందారు. అప్పుడు ఆ జమీందారు కొడుకు, నాన్న, మీరు ఈ ఊరికి జమీందారు, అలాంటిది ఈ ఊరి పిల్లలతో పాటు కూర్చోవడం ఏమిటి అని అడిగాడు. చదువు దగ్గర అందరూ సమానమే నాయనా, మనం ఎవరి పిల్లలమైనా సరే గురువుకు ఒక్కటే, మనము అలాగే నడుచుకోవడం సంస్కారం, దానివల్ల మన గౌరవము పెరుగుతుంది అని చెప్పాడు తన తండ్రి జమీందారు. దానితో జమీందారు కొడుక్కి తన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పటి నుండి పాఠశాలలో అందరితో కలిసిమెలిసి కూర్చుని పాఠాలు వినేవాడు. నీతి: పాఠశాలలో ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ సమానంగా ఉండి ఐకమత్యంతో చదువుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.